ఈరోజు మావయ్య గారికి హాస్పిటల్ విజిట్ అయితే ఉందండి. సో, మార్నింగ్ 8:30 కల్లా టిఫిన్ చేసేసి హాస్పిటల్‌కి అయితే బయలుదేరుతున్నారు. ఇడ్లీ అయితే వేశాను బ్రేక్‌ఫాస్ట్. అందరికి ఇడ్లీ సరిపోదు అనేసి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అయితే అత్తయ్య గారు పులిహోర కింద అయితే చేసేసారండి. సో, టిఫిన్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కాసేపు ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసి తర్వాత అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఇంట్లో కూరగాయలు లేవు అంటే మా వారు హాస్పిటల్ నుంచి వస్తూ తెస్తా అన్నారు. ఆయన వచ్చేసరికి లేట్ అవుతదేమో అనేసి ఉన్న వాటితోనే ఇలాగ పప్పుచారు కింద అయితే కాసేసానండి. ఇంకా పప్పుచారు తాలింపు వేసే ముందు అత్తయ్య గారు అయితే వడియాలు వేపిచ్చేసారనమాట. వడియాలు, పచ్చిమిరపకాయ ఉంటాయి కదా మజ్జిగలోవి, అవన్నీ అయితే వేపిచ్చేసారు. తర్వాత నేను పప్పుచారు అయితే తాలింపు వేసేసానండి. మేమైతే భోజనాలు చేసేసి అత్తయ్య మావయ్య వాళ్ళు వస్తారేమో అనేసి వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల పిల్లలైతే బిజినెస్ గేమ్ అయితే ఆడుకుంటున్నారండి. ఈ సమ్మర్‌లో ఇంట్లో పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఇలాంటి గేమ్స్ ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి సరిపోతుందండి. దీంతో కూర్చున్నారంటే ఒక్కసారి గంటల తరబడి ఆడొచ్చు. వాళ్ళకి మ్యాథ్స్ కూడా బాగా వస్తుంది. నైట్ డిన్నర్‌లోకి అయితే నేను సంతకు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి. బీరకాయ కూర అయితే వండాను. పడుకునే ముందు పెసరైతే నానబెట్టి పడుకున్నాను.